హలో గైస్, ఇప్పటికే మీలో చాలా మంది సలార్ మూవీని చూసేస్తూ ఉంటారు కదా. సో ఆ సినిమా క్లైమాక్స్ లో కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే వదిలేశారు కదా. సో వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇంకా సలార్ సినిమా చూడకపోతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి, ఎందుకంటే స్పాయిలర్స్ ఉంటాయి. కన్సర్ సిటీలో చాలా తెగలు ఉన్నప్పటికీ కూడా అందులో ముగ్గురు తెగలు వెరీ స్ట్రాంగ్. ఆ ముగ్గురు తెగలు వాళ్ళు కూడా ఆ కన్సర్ సిటీలో ఎవరు వచ్చినా, ఆఖరికి బ్రిటిషర్స్ వచ్చినా సరే ఈ కన్సర్ సిటీని చేజిక్కించుకోలేదంటే అక్కడ ఉన్న పీపుల్ ఎంత స్ట్రాంగ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఆ కన్సర్ సిటీ అనేది వాళ్ళే ప్రొటెక్ట్ చేస్తూ అలా తరతరాలుగా తీసుకొస్తూ ఉన్న సందర్భంలో 1947లో ఇండిపెండెన్స్ వస్తుంది. ఆ ఇండిపెండెన్స్ లో భాగంగా ఆ కన్సర్ సిటీని ఏం చేద్దాం అని సందిగ్ధంలో ఉన్న గవర్నమెంట్ కరెక్ట్గా అప్పుడే మన్నార్ కర్త అక్కడికి వచ్చి ఆ కన్సర్ సిటీని మ్యాప్లోంచి తీసేసి, మీరు పెట్టే రూల్స్ ఏమీ కూడా ఈ కన్సర్ సిటీకి వర్తించవు, కానీ ఈ కన్సర్ సిటీ ఏమైనా రూల్స్ పెడితే అది మొత్తం వర్తిస్తాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఆయన చనిపోయిన తర్వాత శౌర్యంగా తెగ నుంచి ఒక వ్యక్తి ఆ కుర్చీని తీసుకోవాలి. కాకపోతే దానికి ఆ కర్త కొడుకైన జగపతి బాబు ఒప్పుకోడు. అది మా నాన్న కుర్చీ కాబట్టి నాకే రావాలి అని శౌర్యంగాకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా క్రూరంగా చంపేయడం జరుగుద్ది. సో అలా ఈ శౌర్యంగా తెగలోని ఎవరూ లేకుండా మొత్తాన్ని నాశనం చేస్తాడు. అలాగే ఆ కన్సర్ సిటీని 108 ప్లేసెస్ గా విభజించి ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క కాపలాదారుని పెడతారు. సో ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క కాపలాదారుని పెట్టి వాళ్ళకి కడియాలు ఇస్తుంటాడు. ఆ కడియాలు అనేవి ఆ ప్లేస్ ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట. అలాగే ఒక 8 మంది దొరలుగా నియమిస్తాడు. అండ్ ఫైనల్లీ ఆ సిటీ మొత్తానికి కర్త కింద జగపతి బాబు ఆ కుర్చీలో కూర్చుంటాడు. ఆ 8 మంది దొరల్లో ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఉంటారు. అందులో ఫస్ట్ వాడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాడు, అండ్ రెండవది తన మొదటి భార్య కొడుకు, అండ్ మూడవ వాడు తన అల్లుడు, అంటే తన ఫస్ట్ భార్య కూతురి యొక్క హస్బెండ్ అనమాట. సో ఇటువంటి సందర్భంలో జగపతి బాబు ఆ కన్సర్ సిటీ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. తనకు ఒక పని ఉంది, ఆ పని కోసం కొన్ని రోజులు బయటికి వెళ్తున్నానని చెప్తాడు. ఈ క్రమంలోనే జగపతి బాబు అల్లుడైన బాబీ సింహ, నీ కొడుకుని చిన్నప్పుడు ఒక పని చేశాడని వదిలేసావు, 25 సంవత్సరాలుగా ఆయన దూరంగా పెట్టావు, ఇంకెన్ని రోజులను దూరంగా పెడతావు, ఆయన ఎప్పటికైనా ఎక్కడికి కదా రావాలి. ఇదిలా ఉండగా జగపతి బాబుకి సెకండ్ వైఫ్ ఉంటది. ఆ సెకండ్ వైఫ్ కొడుకే వరదరాజులు. అప్పుడు దేవ అలియాస్ ప్రభాస్ ఆపదలో ఉన్నప్పుడు వరదరాజులు అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న కడియం ఇచ్చేస్తాడు. కడియం అంటే ఇండికేటర్, ఆ ఏరియాని చూసుకునే కాపలాదారుడికి మాత్రమే ఇచ్చేదని ఇందాక చెప్పాను కదా. సో అలా ఆ ప్లేస్ ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. సో ఇది తెలుసుకున్న జగపతి బాబు తన కొడుకుని దూరం పెడతాడు. 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జగపతి బాబు మళ్ళా తన సెకండ్ భార్య కొడుకుని ఎలాగైనా సరే అక్కడ దొరకింద నియమించాలనుకుంటాడు. అలాగే మీటింగ్ కూడా పిలుస్తాడు. ఒక కుర్చీని తనకి ఇచ్చేయాలని చెప్పడంతో ఆ కుర్చీలో ఆల్రెడీ ఉన్న వ్యక్తి ఎలాగైనా సరే ఈ కుర్చీని వదలకూడదని డిసైడ్ అవుతూ ఉంటాడు. దాని తర్వాత జగపతి బాబు ఆ కన్సర్ సిటీ నుంచి బయటకు వెళ్ళడం జరుగుద్ది. కరెక్ట్గా అదే సమయంలో జగపతి బాబు అల్లుడు, అలాగే జగపతి బాబు కొడుకు, అలాగే మిగిలిన దొరలందరూ కలిపి ఎలాగైనా సరే ఆ వరదరాజులు బతుకుంటే మనందరికీ ప్రాబ్లం కాబట్టి వాడిని చంపేద్దాం అని ఫిక్స్ అయ్యి వరద చంపే టైంలో కన్సర్ సిటీ రూల్ ప్రకారం గంట కొడితే చేసే పని మధ్యలో ఆపేమని అర్థం. సో వీళ్ళందరూ తిరిగి వాళ్ళ ప్లేస్ కి వెళ్ళినప్పుడు జగపతి బాబు ఫస్ట్ భార్య కూతురు ఎవరైతే ఉన్నారో ఇదంతా ఇష్టం లేదు, సో చీజ్ ఫైర్ ని అలాట్ చేస్తున్నాను, ఇప్పటి నుంచి ఎవరు కూడా ఎవరిని చంపుకోవడానికి వీలు లేదు అని చెప్పుద్ది. యాక్చువల్ గా ఈ సిటీకి సంబంధించి ఒక బుక్ ఉంటది, మనకి రాజ్యాంగం ఎలాగో వాళ్ళకి నిబంధన అని ఒక బుక్ రాస్తారు. అప్పుడు జగపతి బాబు ఫస్ట్ భార్య కొడుకు, ఈ సిటీకి నేను కూడా దొరను కాబట్టి ఆ చీజ్ ఫైర్ ని ఎత్తేసే ఆప్షన్ నాకు కూడా ఉంటది, సో ఇక్కడ ఎవడు బలవంతుడైతే ఆడిదే ఆ కుర్చీ అని చెప్తాడు. రాబోయే 9 రోజుల్లో ఒక ఓటింగ్ ఉంటది, సీజ్ ఫైర్ నిలిపివేయాలా లేకపోతే కొనసాగించాలా అన్న దాని మీద. సో దాంట్లో సీజ్ ఫైర్ ఉండాలి అని ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకో, ఎవరిని చంపుకోకూడదు. ఒకవేళ సీజ్ ఫైర్ తీసేయాలి అని ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనుకో, ఎవరినైనా చంపేసుకోవచ్చు. సో ఇంకా 9 డేస్ ఉన్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఒక ఆర్మీని రెడీ చేసుకుని వారికి సిద్ధం అవుతూ ఉంటారు. ఇదే టైంలో మన వరద తనకున్న ఏకైక సైన్యం, ఏకైక ఆర్మీ, ఏకైక వ్యక్తి అయిన మన దేవా దగ్గరికి వెళ్తాడు. తన సాయంతో ఈ కన్సర్ని తన చేతిలోకి తీసుకోవాలని చూస్తాడు. సో ఆ 9 రోజులు అయిపోయిన తర్వాత ఓట్లు ఎక్కువ రావడం వల్ల సీజ్ ఫైర్ ని ఎత్తేస్తారు. అండ్ దీంట్లోనే మన కర్త అయిన జగపతి బాబు పాల్గొంటాడు. అట్ ది సేమ్ టైం కర్త కొడుకైన మన వరద కూడా పాల్గొంటాడు. ఇంకా కుర్చీ కోసం వేట మొదలవుద్ది. కరెక్ట్ గా జగపతి బాబు అప్పుడే తను బయటికి వెళ్ళి ఇన్ని రోజులు ఏం చేశాడు అని తన కూతురికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
యాక్చువల్గా వరద ఇక్కడికి వస్తే ఇలాంటి యుద్ధమే మొదలవుద్దని తనకు తెలుసు. అందుకోసమే 25 సంవత్సరాలుగా దూరం పెట్టిన మన జగపతి బాబు తన అల్లుడు చెప్పాడన్న కారణంతోనే వరదని అక్కడికి రప్పిస్తాడు. అలాగే జగపతి బాబు ఫస్ట్ కొడుకైన రుద్రకు కూడా వరదని చంపేద్దామని ఐడియా ఇచ్చేదే తన అల్లుడు. అసలు అక్కడ రచ్చ స్టార్ట్ అయ్యేలా చేసిందే జగపతి అల్లుడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే తను మన్నార్ కాదు, అంటే వీళ్ళ జాతికి సంబంధించినవాడు కాదు. యాక్చువల్గా ఆ శౌర్యంగా తెగకి సంబంధించిన వాళ్ళందరినీ చంపేస్తున్న క్రమంలో పిల్లల్ని మాత్రం ఒక ప్లేస్లో దాచేస్తారు. అలా తప్పించుకున్న జగపతి బాబు అల్లుడు బయటుండే మొత్తం కథని నడిపించడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన్నార్గా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ కూతుర్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. ఇదంతా ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ జాతి వాళ్ళని సర్వనాశనం చేశాడు కాబట్టి ఆ మన్నార్ని ఎలాగైనా నాశనం చెయ్యాలి అన్న కక్షతోనే ఇదంతా చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి జగపతి బాబు కుర్చీయే కావాలి కాబట్టి దానికి జగపతి బాబుని చంపడానికి కూడా వెనకాడరు. దానికోసమే వాళ్ళు చర్చలు కూడా చేస్తూ ఉంటారు. దానిలో క్రమంగానే జగపతి బాబు అసలు కొడుకు, మొదటి భార్య కొడుకు కూడా వాళ్ళ మామతో కలిసిపోయి ఎలాగైనా ఆ కుర్చీని సాధించాలని కరెక్ట్గా అప్పుడే జగపతి బాబు అల్లుడికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే దెమ్మ తిరిగిపోయి నిజం ఒకటి బయటపడుద్ది. అసలు ఎన్ని రోజులు ఒక ఆర్మీని తీసుకొచ్చాడు, ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు వరద అని అనుకుంటున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరూ కాదు, ఈ శౌర్యంగా జాతికి చెందిన వాడే. అండ్ వంశపారంపర్యంగా ఆ కుర్చీ మనోడికి రావాల్సి ఉంది. మన ప్రభాస్ శౌర్యంగా జాతికి చెందిన వాడైనా సరే ప్రజెంట్ వరదరాజుల కోసం నుంచుంటున్నాడు. సో కాబట్టి ఆ శౌర్యంగా గ్యాంగ్ మన ప్రభాస్తో ఫైట్ చేయాలి, మన ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ కోసం ఫైట్ చేయాలి. అలాగే దేవ అలియాస్ ప్రభాస్కి ఇదంతా తెలుసా తెలియదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అది కూడా క్లైమాక్స్లో క్వశ్చన్ వేసి వదిలేశారు అలా. అలాగే వరద చిన్నప్పటి నుంచి మనోడితో మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశాడు. అట్ ది సేమ్ టైం తన మదర్ కోసం ఒక త్యాగం కూడా చేస్తాడు వరద. సో ఇదంతా చూసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం చేశాడా, ఆ కుర్చీ కోసమే చేశాడా అన్న డౌట్ కూడా రాకమానదు. అండ్ ఇంకోటి ఏంటంటే వరద కంజర సిటీలో రూల్ చేస్తున్నాడు, బాగానే ఉంది. బట్ జగపతి బాబు అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ కంజర సిటీలో లేరు, ఎక్కడో బయట ఉన్నారు. అండ్ జగపతి బాబు ఫస్ట్ కూతురు పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తుంది. దానంతటికి కారణం దేవా మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా అని అర్థమవుతుంది. ఎందుకంటే శృతి హాసన్ ఇండియాకు వచ్చినప్పుడు శృతి హాసన్ని పట్టుకుని చంపేయడానికి రెడీ అవుతూ ఉంటారు. అసలు యాక్చువల్గా వాళ్ళ నాన్న చేసిన పనికి ఆ అమ్మాయిని చంపేద్దాం అనుకుంటాడు. పోతే ఇక్కడ లింక్ ఏంటంటే వాళ్ళు చంపాలనుకుంటుంది శృతి హాసన్ని మాత్రమే కాదు, దేవాను కూడా. సో శృతి హాసన్ని టచ్ చేస్తే డెఫినెట్గా దేవ వస్తాడని వాళ్ళకి తెలుసు. సో తెలిసే దేవాన్ని లాగడానికే ఇదంతా చేశారు. సో తెలిసే దేవాన్ని కావాలని లాగారు ఇందులోకి. అండ్ ది సేమ్ టైం వరదరాజులకు సంబంధించిన ప్రాపర్టీ ఆ ఇండియాలో ఎవ్వడు కూడా ఆపడు. అటువంటిది ఆ ప్రాపర్టీ ఒక ప్లేస్లో ఆగిందంటే డెఫినెట్గా దాన్ని దేవానే ఆపున్నాడు అని మన పృథ్వీ సుకుమార్ అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య పగని రెచ్చగొట్టడానికి జగపతి బాబు ఫస్ట్ కూతురు ఆడిన నాటకమే ఇదంతా అని అర్థమవుతుంది. సో ఈ వీడియోలో కంజారా హిస్టరీతో పాటు ఎండింగ్ కూడా క్లియర్గా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గురువు గారా ఆ సపోర్ట్ అయితే ఇచ్చేయండి, కొద్దిగా 1K చేసేయండి త్వరగా. థ్యాంక్ యూ.